పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని 52 ఎకరాలలో నిర్మించిన టిడ్కో ఇళ్లను ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. లబ్ధిదారులకు ఎలాంటి సమస్యలు లేకుండా నిజమైన లబ్ధిదారులను గుర్తించి టిడ్కో ఇళ్లను ఇస్తామన్నారు. లబ్ధిదారుల ఇళ్లను అమ్ముకున్నా కొనుక్కున్నా ఆ ఇళ్లను రద్దు చేస్తామన్నారు. పట్టణంలో మురుగునీరు పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అనుమతులు లేని లేఅవుట్లలో ఎవరూ స్థలాలు తీసుకోవద్దని సూచించారు. 3 టిడ్కో హౌసెస్ ఎవరు చేరతారో నిరుపేదలు వారికే రైట్స్ ఇవ్వబోతున్నాం. ఒక నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, నారాయణ గారు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. మీకు ఒక పక్క బ్యాంకర్స్ వేధింపులు ఉన్నాయి. ఎందుకంటే గత 5 ఏళ్లలో ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకపోవటం వలన గృహప్రవేశం చేయకుండానే వాయిదాలు వచ్చినాయి. ఒక పక్క ఏమో రెంట్లో ఉంటున్నారు, ఒక పక్క వడ్డీలు కడుతున్నారు, మరో పక్క ఏమో బ్యాంకు మా వాయిదాలు కట్టమని తిరుగుతూ ఉన్నారు. వీటన్నిటి మీద ఒక నెలలో నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం. పల్లెటూరులో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, ఇంటికి 4 లక్షలు కట్టుకునేటువంటి వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వబోతా ఉంది. అదే విధంగా ఈ టిడ్కో ఇళ్లలో 5,500 ఫౌండేషన్ వేసింది 2,000 కదా. ఈ 6,512 ఇళ్లు సుమారు 25,000 మంది ఇక్కడ నివసించేటువంటి దానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించబోతున్నాం.